వర్ధమాన భారత రాజకీయాలలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీనికి గల కారణం ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్? జరగకూడదన్న ఉద్దేశం కాదు, కానీ చిన్న పిల్లలు, కొత్త తరం పిల్లలు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే ఇంట్రడక్టరీ రిమార్క్స్లో కొన్ని పదాలు చెప్పారు. ఏమని? సెక్యులరిజం అని, సోషలిజం అని, డెమోక్రసీ అని, ఫండమెంటల్ రైట్స్ అని, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు కదా. ఓకే, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దెర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులో పార్లమెంట్కి అమెండ్ చేసే అధికారం ఉంది కానీ బట్ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చడానికి లేదు అనే ఒక స్పష్టత ఇచ్చింది. వాట్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే సెక్యులర్ నేషన్ అనేది బేసిక్, సోషలిజం అనేది బేసిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది బేసిక్. పార్ట్ 3 స్పీక్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ దగ్గర నుంచి రైట్ టు ఫ్రీడమ్, అలాగే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, ఇట్లా అనేక రకాలైనటువంటి రైట్స్ ఉన్నాయి. రిలీజియస్ మైనారిటీస్ రైట్స్ కూడా ఉన్నాయి. ఈరోజు వాటన్నిటినీ భారత ప్రజలు అనుభవించే సమయంలో విఘ్నం వస్తుంది. వాటిని అనుభవించేటువంటి పరిస్థితి దూరం అవుతుంది. ప్రాథమిక హక్కుల్ని పౌరులు అనుభవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యాంగం మాకు హక్కులు ఇస్తే అవి మాకు దొరకకుండా ఎందుకు మీరు చేస్తున్నారు అని అడగటానికి ఇప్పుడున్న జనరేషన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంది. కానీ 2000 మొన్నటి లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నాయకులు ఒకరిద్దరు రాజ్యాంగాన్ని మార్చబోతున్నామనే స్టేట్మెంట్లు, ఓపెన్ స్టేట్మెంట్లు వచ్చినాయి కదా. ఇచ్చారు కదా. 420 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మారుస్తాం, 420 దేదో సంవిధాన్ బదల్ కరెంగే స్లోగన్ కూడా వచ్చింది కదా. వాళ్ళు మారుద్దాం అనే ఆలోచన ఎందుకు వస్తున్నది? అది వాళ్ళ మీరు అది ఇట్స్ దేర్ నా. సో ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్ చేసుకుంది. వారు ఒక రాజ్యాంగాన్ని ప్రతిపాదించారు కదా, అది ముందు నుంచి ఉంది కదా. వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని కాదు కదా యాక్సెప్ట్ చేసింది, ఈ దేశ జెండానే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కదా. 50 సంవత్సరాల పాటు అసలు వాళ్ళ ఆఫీస్ దగ్గర ఈ జెండానే ఎగరేయలేదు కదా. సో జెండా ఎగరేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు వాడు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ అంటే యాజ్ పర్ దేర్ రిపోర్ట్. నాట్ నేనేమి వాళ్ళు అది ఎండర్స్ చేయడం లేదు, బట్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా అయితే వాళ్ళకి వన్ రాజ్యాంగం ఉంది. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవాలనేటువంటి వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఎందుకు ఈ జనరేషన్స్ మాట్లాడుతున్నాయి అని అంటే, బికాస్ దే వాంట్ దిస్ కంట్రీ టు స్టే యాజ్ డెమోక్రసీ, దే వాంట్ దిస్ కంట్రీ టు స్టే విత్ ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ. అది ఎక్కడ దెబ్బతింటుందో అని. వెన్ జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, లిబర్టీ, థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, అలాగే ఈక్వాలిటీ, ఆపర్చునిటీ, స్టేటస్ అండ్ ఫ్రెటర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో చెప్తూ ఇట్స్ ఎన్ష్యూర్ టు ఎవ్రీ సిటిజన్. అవి పోతాయి, ఎక్కడ అందకుండా ఉంటాయి అనే భయం ఈరోజు జనంలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మాట్లాడితే లేబుల్స్ వేస్తున్నారు. డిజరప్టివ్ ఎలిమెంట్స్ అని, అర్బన్ నక్సల్స్ అని, ఏదో ఫారెన్ ఫండెడ్ అని, ఖలిస్తానీ అని, పాకిస్తానీ అని, ఇట్లా రకరకాల వాదనలు తేవడమే కాకుండా లేబుల్స్ వేస్తున్నారు. లేబుల్స్ వేసేవాళ్ళకి నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను. లేబుల్ ఎందుకు వేయడం? ప్రూవ్ చేయి. మాట్లాడేవాడు పాకిస్తానీ అని ప్రూవ్ చేయి, ఖలిస్తానీ అని ప్రూవ్ చేయి, లేకపోతే దేశద్రోహిని ప్రూవ్ చేయి. వై ఆర్ యూ లేబులింగ్ దెమ్? అలాంటి కామెంట్స్, అది కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయటం ఏంటి? బికాజ్ యూ హ్యావ్ మెషినరీ కదా. యూ హ్యావ్ ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, యూ హ్యావ్ ఐడి, ఈడీ, సిబిఐ, ఎవ్రీబడి ఈజ్ విత్ యూ. ఇఫ్ యూ గాట్ ఎ డౌట్ దట్ ఈజ్ యాంటీ నేషనల్, ఎంక్వైరీ అండ్ ప్రూవ్ ఇట్. ఎందుకు చేయరు? ఎందుకు ప్రచారం చేశారు? కారణం ఏమైండొచ్చు మరి? ఎగ్జాక్ట్లీ, బికాజ్ అది తప్పు కాబట్టి. అబద్ధం, వాళ్ళు చెప్పేది అబద్ధం. నిజమైతే ప్రూవ్ చేయొచ్చు కదా. వాళ్ళు చెప్పేది అబద్ధం అని నేను ఈరోజు ఆరోపిస్తున్నాను. నిజమని ప్రూవ్ చేయమనండి, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. ప్యూర్లీ టు డైవర్ట్. దీస్ ఆర్ ఆల్ రాంగ్ నెరేటివ్స్.
ఇలాంటి నేరేటివ్ ఒక డెవలప్ చేసి జనాల ఆలోచనలో మెదడులో విషం చెమ్మటం, అంతే. డైవర్ట్ చేయటం, మెయిన్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయటం. ఇప్పుడు వీళ్ళు క్రోనీ క్యాపిటలిజంలో ఉంటారు. నచ్చిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తారు, నచ్చిన వాళ్ళకి పనులు ఇస్తారు, ఆదాయం వచ్చి వనరులన్నీ ఇస్తారు, ఆదాయం వచ్చి దారులు చూపిస్తారు. దాని గురించి మాట్లాడకుండా ఉండటానికి ఇలాంటి లేబుల్స్ వేస్తారు. ఎవరు క్వశ్చన్ చేయొద్దని. ఎస్. కానీ సార్, మీరు ఈ 2014 నుంచి 2026 ఈరోజు మనం మాట్లాడుతున్న తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ భారతదేశ భవిష్యత్తు కోసమై, ఉపాధి కోసమై, స్వయం సమృద్ధమైన భారత నిర్మాణం కోసమై తీసుకున్న నిర్ణయాలు చెప్పండి అంటే మీరు ఎన్ని చెప్పగలరు? నిన్నటి వరకు ఒక ప్రాథమిక హక్కుగా పని కల్పించాలి, ప్రభుత్వం ఒక బాధ్యతలో ఉంది, నేను పని అడిగితే ఇవ్వాలి అనేది నాకు హక్కు ఉంది అన్న హక్కునే ఎత్తేసారు వాళ్ళు. ఉపాధి హామీ పథకం అనేది ఇట్ ఈస్ ఏ రైట్ టు వర్క్. ఉన్న హక్కులే ఎత్తేస్తున్నారు వాళ్ళు. ఇంకా దేశం కోసం చేశారని చెప్పడానికి ఏముంది అక్కడ? ఉన్నవే తీసేస్తుంటే, రేపు రాజ్యాంగాన్ని ఎత్తేస్తానంటే ప్రాథమిక హక్కులు కూడా తీసేస్తారు వాళ్ళు. పని చేయడానికి ఒక పేదవాడు, ఒక కూలీనాలు చేసుకునే రోజువారీ కూలీకి పని కల్పించే హక్కు అనేది నిన్నటి వరకు ఉన్న ఉపాధి హామీని ఈరోజు తీసేసి రామ్జీ పేర్లు పెట్టారు. సో నౌ యూ హ్యావ్ టు బెగ్ బిఫోర్ ద గవర్నమెంట్. నాకు పని లేదు, పని కల్పించని అడుక్కోవాలి. అంతకుముందు కల్పించు అంటే ఇవ్వాలి. దాన్నే మార్చేశారు వాళ్ళు. ఇంకా దేశం కోసం ఏం చేశారు? హక్కు నుంచి అడుక్కునే వైపు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎకానమీ హ్యాస్ గాన్ టు డాగ్స్. నేను దానికి లివింగ్ విట్నెస్ ఏంటో చెప్పనా? వీడు ప్రభుత్వంలో 2014 అని మీరు మెన్షన్ చేశారు కదా, ఆ రోజు రూపాయి వాల్యూ 57 ఉంది, ఈరోజు 97 ఉంది. 12 సంవత్సరాల్లో 40 రూపాయలు పడిపోయింది. నెవర్ సిన్స్ ఇండిపెండెన్స్కి ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా రూపాయి అంతగా పతనం కాల. మన ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయిందని చెప్పడానికి ఇంతకు మించిన రుజువేం కావాలి? 5వ ఆర్థిక వ్యవస్థ విస్తృతమైంది, పెరిగింది, మోదీ చర్యలతో దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడింది అని సగర్వంగా ప్రచారం జరుగుతున్నాయి సోషల్ మీడియా. నీ వాక్యాలు, నీ ఫిగర్స్ తప్పు, దానికి శాంక్టిటీ లేదు, వీ కెనాట్ బిలీవ్ యువర్ ఫిగర్స్ అని వరల్డ్ బ్యాంక్, IMF చెప్పింది. మీరు చెప్తున్న జీడిపి తప్పు, మీరు ఇచ్చిన ఫిగర్స్ తప్పు, మీరు అంకెలు గారడీ చేస్తున్నారు, మీరు మాట్లాడే అంకెలు కూడా తప్పు. అంటే ఇంతకంటే అవమానం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం యొక్క నాయకుడు మాట్లాడే మాటలు, నీ అంకెలు తప్పు అన్నారంటే ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్? ఇంతకంటే అవమానం ఉంటుందా ఇంకెవరికైనా? మీ అంకెలు మేము విశ్వసించమని IMF, వరల్డ్ బ్యాంక్ చెప్తుందంటే ఇది ఎలా వర్ణించాలి ఈ షేమ్ని? సో దట్ మీన్స్ వాట్? యువర్ GDP ఈజ్ రాంగ్, యువర్ ఫిగర్స్ ఆర్ రాంగ్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ 12 సంవత్సరాల్లో వచ్చిందా పోయిందా? ఉన్నది కూడా ఊడ్చుకుని తీసుకెళ్ళిపోయారు. ఫారెన్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ డబ్బు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందువల్ల? బికాజ్ ఇక్కడ డెమోక్రసీ లేదు, ఆటోక్రసీ కదా ఉంది, క్రోనీ క్యాపిటలిజం కదా ఉంది. నచ్చిన వాళ్ళకి కదా ఇస్తారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు కదా. మీరు ఒక ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా మీరు ఎవరెవరికైతే ఇవ్వదలుచుకున్నారో అవి నిష్పక్షపాతంగా ఇవ్వడం లేదు కదా, పార్టిజాన్గా వ్యవహారం చేస్తున్నారు కదా. అందుకనే ఇక్కడ మేము ఇమ్మడలేము, ఇక్కడ మేము రాణించలేము అని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నారు. నీకు అసలు ఎలాంటి అనుభవం లేనటువంటి ఒక అదాని ఒకే ఒక క్వాలిఫికేషన్, ప్రైమ్ మినిస్టర్కి ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు గుజరాత్ ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చాడు? అదాని ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చాడు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అదాని ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చాడు ఆయన. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఓత్ తీసుకునేటప్పుడు ఈవెన్ ఇప్పుడు మనకి రేపు గవర్నమెంట్ ఏర్పడింది, కొత్తగా ఎలక్షన్ అయినాయి, సీఎం వస్తున్నారని అంటే గవర్నమెంట్ కదా కాన్వాయ్ పంపిస్తుంది, గవర్నమెంట్ కదా తీసుకొచ్చి అక్కడ ఓత్ సెరమనీ చేస్తుంది. అలాంటిది అదాని ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చాడు అతను. అయ్యో, ఎట్లా వస్తే రావడం ముఖ్యంగానే వస్తే దాన్ని కూడా తప్పు పడతారా అనే ప్రశ్న అటు నుంచి సహజంగానే వస్తుంది కదా. వస్తుంది. అంటే యు ఆర్ షోయింగ్ అదాని ఈజ్ మై ఫ్రెండ్ అని మీరు చేస్తున్న చర్యల వల్ల చూపించారు. నెక్స్ట్ ఏం చేశారు? ఎలాంటి అనుభవం లేని అదానికి 6 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. ఈ 6 ఎయిర్పోర్ట్లు కూడా అంతవరకు ప్రభుత్వ రంగంలో లాభాల్లో నడుస్తున్న ఎయిర్పోర్ట్స్ని
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు గవర్నమెంట్ సెక్టర్లో లాభాల్లో నడుస్తుంది. అసలు లాభాల్లో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఎయిర్పోర్ట్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఎందుకు అసలు ప్రైవేటైజ్ చేయాలి? వెన్ ఇట్ ఈస్ పబ్లిక్ సెక్టర్, వెన్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ విత్ ప్రాఫిట్స్, అంటే ఓన్లీ టు బెనిఫిట్ సంబడి. మంచిగా నడుస్తున్న దాన్ని, పబ్లిక్లో ఉన్నదాన్ని ప్రైవేటైజ్ చేసి దాంతోపాటు ఇంకో 6 యాడ్ చేసి, ట్రివేండ్రం, మ్యాంగ్లూరు, జైపూర్, లక్నో ఇలా కొన్ని యాడ్ చేసి ఒక్కసారిగా 6 ఎయిర్పోర్ట్స్కి ఒక టెండర్ ఇచ్చి దాన్ని అనువుగా అందులో ఉండే రూల్స్ని మీకు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి వచ్చే విధంగా రూల్స్ని మార్చుకొని, ఆ తర్వాత అనుభవం లేకపోయినా కూడా ఇచ్చి, అంటే అనుభవం లేకపోయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని మీరు రూల్ మార్చి వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు 25% ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ అండ్ ఎయిర్ కార్గో ఈజ్ మేనేజ్డ్ బై వన్ ఇండివిజువల్ కంపెనీ, దట్ ఈజ్ అదానీస్ కంపెనీ. ఎందుకు ఇవ్వాలి ఒకరికి? 25% ఎయిర్ ట్రాఫిక్, ఎయిర్ కార్గో ఎందుకు ఇవ్వాలి ఒకరికి? పబ్లిక్ సెక్టర్ ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. మీరు ఈ 12 సంవత్సరాలు ఏం జరిగిందంటే ఉద్యోగాలు ఏమి రాలేదు. కొత్త జాబ్స్ 2 కోట్లు కల్పిస్తాం సంవత్సరానికి అన్నారు, ఏమీ ఇవ్వలేదు. 15 లక్షలు స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బు తెచ్చి ఒక్కొక్కరు ఖాతాలు వేస్తా ఉన్నాను, వేయలేదు. 15 నుంచి 20 లక్షలు వస్తాయని అన్నారు, వేయలేదు. నేను తక్కువ చెప్పాను. అలా ఏ రంగం తీసుకున్నా కూడా చేయకపోగా ఈ క్రోనీ క్యాపిటలిజంతో పాటు పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేసేస్తూ అంతవరకు ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఒక ఆదరణ నుండి జాబ్స్ వచ్చే పరిస్థితిని అది కూడా లేకుండా చేసేసి ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి చేస్తున్నారు.